బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ఏడాది పాలనపై ఇవాళ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరై చర్చలు జరపనున్నారు. జూలై 2 నుంచి కూటమి నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టనున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చించనున్నారు. నెల రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ఏడాది పాలనపై ఇవాళ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరై చర్చలు జరపనున్నారు. జూలై 2 నుంచి కూటమి నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టనున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చించనున్నారు. 2 రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కన్వీనర్లు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జూలై 2వ తేదీ నుంచి ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి నెల రోజుల పాటు ఈ ప్రచారం అయితే చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా ప్రచారం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు కూడా ఇప్పటి వరకు అమలు కాని పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అమలు చేయలేకపోయారు, అలాగే ఎక్కడి నుంచైనా ఏదైనా ఇంటింటికి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆల్రెడీ దిశానిర్దేశం ఇప్పటికే జరిగింది. ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో చెప్పినప్పటికీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా టీడీపీ కమిటీలకు సంబంధించి కొత్త కార్యవర్గం ఏర్పాటుకి అలాగే ఇతర అంశాలపైన కూడా చర్చించబోతూ ఉన్నారు. అలాగే రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం ప్రస్తుతం ఎలా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది, దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ఏడాది పూర్తి చేసుకున్న సమయంలో ఏడాదిలో ఇప్పటి వరకు ఎంతవరకు కూడా ప్రజల్లోకి వెళ్లారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది అనే అంశాలకి సంబంధించి, అలాగే ఎమ్మెల్యేలకి, మంత్రులకి సంబంధించినటువంటి పనితీరు పైన, అంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందో దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద అయితే ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయో ఒక రిపోర్ట్ ని కూడా ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం చేసుకుని ఉన్నారు. దాని నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ తో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వారితో 1-to-1 మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఈ కమిటీల ఏర్పాటు విషయంలో, సభ్యత్వ నమోదు విషయంలో ఎలాంటి సమన్వయం లోపం లేకుండా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఎలా ముందుకు వెళ్లారు, ఇక ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం, కార్యాచరణ మిగిలిన 2 పార్టీలతో కలుపుకుని ప్రతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యం చేపట్టాలి కాబట్టి వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలకి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, 3 పార్టీల సమన్వయానికి సంబంధించినంత వరకు కూడా మంత్రులుగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ దీనికి సంబంధించి ఏదైతే మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎన్నికల నిర్మాణము, సుపరిపాలన తొలి అడుగు ప్రచారం పైన లోకేష్ ప్రసంగిస్తారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించినటువంటి విజయాలను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ రాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరిస్తారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నేతల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా
జవాబు చెప్పేందుకు వారికి ఒక వివరణ ఇచ్చేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది సోని. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి. పెట్టుబడుల